నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. మహిళలు సామాజిక సేవా రంగాలలో రాణించాలని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు అన్నారు. దేవరకొండ పట్టణంలోని పట్టణ పద్మశాలి మహిళా సంఘం, పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మంగళవారం స్థానిక చేనేత సహకార సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శక్తివంతమైన సమాజం నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి మాట్లాడుతూ మహిళా దినోత్సవం రెట్టింపు ఉత్సాహంతో పట్టణంలో నిర్వహించామని, అత్యధికంగా హాజరైన మహిళలకు కృతజ్ఞతల ప్రోత్సాహం పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘం ఐక్యత పరచడం కోసం పద్మశాలి సంఘంతో పాటు మహిళా సంఘం, యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి పద్మశాలిల అభ్యున్నతి, కీర్తి, చైతన్యం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. కొన్ని సందర్భాల్లో అందరం కలిసి సామూహిక నిర్ణయం తీసుకొని ముందుకు అదేవిధంగా అమ్మ మీరు చైర్మన్ గారు, అలాగే మా గౌరవ కౌన్సిలర్ గారు, మీరందరూ కూడా ఈ విషయంలో సహకరించి ఎమ్మెల్యే గారు ఫోర్స్ చేసి మన సంఘభవన నిర్మాణం అతి త్వరగా నిర్ణయించుకోవడానికి మనం ముందుకు పోవాలి. నిర్మించుకోవడానికి దానికి మేము కూడా 4 జాగాల మళ్ళీ ప్లేస్ అనేది వెతికి పెట్టినాం. దాన్ని సార్లు కూడా విజిట్ చేసిన ఎమ్మెల్యే గారిని, దానికి కావాల్సినవి కూడా మీ అందరి సహకారం కూడా కావాలి. ఆ సందర్భంలో అందరం కలిసిపోతే వాళ్ళు కూడా ఇంతమంది కులబాంధవులు పద్మశాలి వచ్చారు చేయకపోతే ఇట్లా అనేది ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి వీళ్ళకి నేను ఏదో ఒకటి చేస్తే నాకు కూడా ప్లస్ పాయింట్ అయితే ఆయన దృష్టిలో ఉంటుంది. కాబట్టి మనందరూ సామూహికంగా అందరం కలిసి ముందుకు పోవాల్సింది. ఎందుకంటే ఇది పార్టీలో పక్కన పెట్టాలి. ఇది మన పద్మశాలి కులానికి సంబంధించిన విషయం. దీని విషయంలో అందరం ముందుకు పోవాలి. అదేవిధంగా ఎలాగా అమ్మగారు కానీ మెసేజ్లు వచ్చినా కూడా ఏ ఒక్కరు కూడా మెసేజ్ చూసుకొని ఒక ఓకే అని గాను, వస్తుందని గాను, ఓకే అని కానీ ఎవరు కూడా స్పందించలేదు, రెస్పాండ్ అయితే. ప్రతి ఒక్కరు కూడా ఒక అధ్యక్షుడు, ఒక కార్యదర్శి, ఒక కోశాధికారి అందరికి ఫోన్ చేయాలంటే మహిళా సంఘం పరిశ్రమ మీ దాంట్లో 70 మందో 60 మందో ఉన్నారు. ఇంతమందికి వాళ్ళు చేయాలి, మాట్లాడాలంటే కుదరదు. ఆ ముగ్గురు పిఎస్సీలో ఒక మెసేజ్ పెట్టినప్పుడు అది మీరు ఫార్వర్డ్ చేసుకున్నాం, లేకపోతే బాధ్యత మీరు ఒక 4-5 చెప్పుకుంటూ జరిగితే అది ఆ మీటింగ్ అనేది విజయవంతంగా ముందుకు. యువజన విభాగం వాళ్ళు కూడా వాళ్ళు చేసుకోవడానికి బాధ్యత. కానీ మనం అందరం కలిపితే 150 నుంచి 170 మంది. ఈ 170 మందిలో మా అంటే ఒక 20 నుంచి 30 మంది మాత్రమే రెస్పాండ్ అయ్యారు. మిగతా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కాబట్టి ఏంటంటే దయచేసి మనం ముందు కూడా ఒక మెసేజ్ చూసుకోవాలి. మెసేజ్ అయితే ఒట్టిగా పెట్టాం కదా, ఏదైనా ఒక మీటింగ్ ఉంటే అది మీటింగ్ పెడతాం, దానికి మెసేజ్ పెడతాం. అంతేకాకుండా ఇంకొకటి ఏం జరుగుతుందంటే మనోడు గమనించాల్సిన పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పేసి మన దేవరకొండ కులభావం అంటే మన పద్మశాలి కులభావానికి సంబంధించిన టోటల్ మెంబర్స్ ఉంటారు. దాంట్లో మన పద్మశాలి కులభావం దాంట్లో మీరు బిజినెస్ కానీ మీరు ఏమున్నా కూడా పెట్టండి. మన కులానికి సంబంధించిన మన పద్మశాలకు ఉపయోగపడేవి ఉండే విధంగా ఉండే మాత్రమే దాంట్లో పెట్టండి. కనుక మీరు నా మీద ఎంతో నమ్మకంతో మీరు నాకు ఈ పదవిని అప్పచెప్పారు కనుక మీ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను మీ ముందు ఉంటాను. ఇప్పుడు తను చెప్పినట్టుగా ఓటు వేయాలా అసలు అంటే ఎంత ఆవేశం, ఎంత అంటే నేను ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే ఆమెకున్న సమస్యను ఫస్ట్ సాల్వ్ చేసి, ఇంకొకటి ఏంటంటే అది నా బాధ్యత చేశానంటే నా గొప్పతనం కాదు. ఆ విధమైన పరిస్థితి ముఖ్యంగా చెప్పాలంటే మున్సిపల్లో నేను ఛార్జ్ షీట్ తీసుకున్నప్పటికీ 1,54,00,000 డెఫినెట్లో ఉంది. 3 అక్కడ ఉండి నేను వర్క్ చేయిస్తానేమో కానీ నిధులు అయితే రావాల్సింది మన ముందే వస్తాయి. ఎవరికి ఏ జాబ్ చేసినా కూడా ఏది మన డబ్బులే కనుక మనం ఏవైతే బాధ్యతగా ఉన్నామో అవన్నీ కూడా ట్యాక్సెస్ రూపంలో సకాలంలో చెల్లించినట్లయితే నేను కూడా ఇంతకంటే ఎక్కువ కూడా చేసి చూపిస్తాను. ముఖ్యంగా మన మహిళ ఊరుకుంటే ఆ రోజంతా కూడా చీకటే కనుక మహిళలను గుర్తించాలని ఒక మహిళ చేసిన పోరాటం. ఎందుకంటే ఆ మహిళల మీద ఉన్న వివక్షతతోటి జర్మనీలోని కార్లే అనే మహిళ తను ఉద్యోగం చేసింది.
మహిళలను గుర్తించాలి, వాళ్ళకు కూడా చైతన్యం, వాళ్ళకు ఒక సరైన వేతనం ఇవ్వాలి, సరైన గుర్తింపు ఉండాలని పోరాటం చేసిన మహిళ వల్ల మనం ఈరోజు ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మన ఐక్యరాజ్య సమితి 1975లో మార్చ్ 8న ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుండి కూడా మనం సెలబ్రేషన్ అంటే ఆ రోజైనా ఒక గుర్తింపు ఉండాలి మహిళలకు అని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది వారోత్సవాలుగా ఒకటే రోజు అన్ని చోట్ల అంటే సాధ్యం కాదు. మనం లేట్ అయిందని అనుకుంటున్నాం కానీ చాలా లేటెస్ట్గా ఎంతోమంది అభిప్రాయాలు, అభిరుచులు, వాళ్ళు ఏ విధంగా స్పందించారు, ఎంతమంది మహిళలు, మన పద్మశాలి మహిళలు మేము ఎప్పటి నుండో చేస్తున్నాం కార్యక్రమాలు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఎప్పుడు స్పందించే ఒక కాకుండా ఇంకెవరైనా కూడా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి మనం చేయుతనిద్దామనే కాన్సెప్ట్ తోటి మనం ఆ రోజు నిధిని కలెక్ట్ చేశారు. కానీ ఆ తర్వాత దాని గురించి పెద్దలు ఎవరు కూడా దానికి చేయుతనియలేదు. అది అలా ఆగిపోయిన మరుక్షణం నేనేం చేశాను, లైన్స్లోకి వెళ్ళి లైన్స్లో ప్రోగ్రామ్ చేయడం, ఆడవాళ్ళు చదువుకోవాలని చేశాను. ఆడవాళ్ళకి ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి అందరం కూడా దాంట్లో నెక్స్ట్ రాధక ఉంటే మా ప్రెసిడెంట్ అందరూ కూడా జయలక్ష్మి అందరూ మా సభ్యులే